నన్ను పిచ్చోన్ని చేసిండ్రు, కష్టకాలంలో పార్టీని వదిలేసి పోతున్నారు. నన్ను పిచ్చోన్ని చేసిర్రు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి పోతున్నారు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. నిన్ను పిచ్చోన్ని ఎవరు చేశారు? మీకు మీరే పిచ్చోళ్ళు అవుతున్నారు. మీరు చేసిన పనులకి మీరే పిచ్చోళ్ళు అవుతున్నారు. ఎవ్వరు మిమ్మల్ని పిచ్చోళ్ళు చేయలేదు. మీ ప్రతిష్టని, మీ గౌరవాన్ని మీరే దిగదార్చుకుంటున్నారు. మొన్న మీరే చెప్పారు కదా, భారీగా బహిరంగంగా చెప్పారు. ఒక్కరిద్దరి లంగాలి దొంగలి ఫోన్లు ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చేమో, కానీ అదేదో అంతర్జాతీయ నేరంగా మీరు వ్యవహరిస్తున్నారు ఏంటి అని చెప్పేసి బహిరంగంగా చెప్పారు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది మంచి పని అని చెప్పేసి మీరు సమర్థించుకుంటున్నారా? ఒక్కరిద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేయడం అంటే, అది ఒక్కరిద్దరు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అది చాలా చిన్న పని. అంటే మీరు చేసిన పనిలో పోల్చుకుంటే అది చాలా చిన్న పనిలాగా మీకు కనబడుతుందా? ఇంకా మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు. ప్రజల్ని మోసం చేశారు. మిమ్మల్ని నమ్మిన మీ యొక్క పార్టీ కార్యకర్తలను మోసం చేశారు. మిమ్మల్ని నమ్మి కోసం పనిచేసిన ఎవరైతే రాజకీయ నాయకులు, లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేశారు. మిమ్మల్ని ఎవరు మోసం చేయలేదు, ఎవరు పిచ్చోలు చేయలేదు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుని మీరే పిచ్చోలు అవుతున్నారు. రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆస్కార్ నటులు కవితను ఈడీ అరెస్ట్ చేస్తుంటే నవ్వుకుంటూ కండవాళ్ళు కప్పుకుంటున్నారు. కాంగ్రెస్ తిట్టి అందులోకి వెళ్ళారని ఫైర్. కేకే కడియం పార్టీ మార్పు పైన అసహనం. కాంగ్రెస్ పాలన చూసి ఆ పార్టీ ఓటేసిన ప్రజలు తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉన్నారని వ్యాఖ్య. మీకు అదే చెప్తున్నా, ప్రజల మీద పడొద్దు. మీరు చేసిన తప్పుకి ప్రజలని దూషించొద్దు. ప్రజలు ఓటేశారు. ప్రజలు మెజార్టీ ప్రజలు ఎవరైతే మాకు ఆ పార్టీ కావాలని ఓటేసుకున్నారో, గెలిపించుకున్నారు. మీ పాలన వాళ్ళకి నచ్చలేదు, మీ కుటుంబ పాలన వాళ్ళకి నచ్చలేదు కాబట్టి మీ పార్టీని పక్కన పెట్టేశారు. మీరు నచ్చినంత కాలం, మీ పార్టీ నచ్చినంత కాలం మీకు పట్టం కట్టారు. ఎప్పుడైతే మీరు అవినీతి చేస్తున్నారో, ఎప్పుడైతే మీరు ప్రజల్ని విస్మరిస్తున్నారని తెలిసిందో ఆ టైంలోనే ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు. ఇంకా మీరు ప్రజల్ని తిట్టిపోస్తున్నారు. తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏం చేయాలి అంటే, మీ మాటలేని రోడ్ల మీదకి వచ్చి రాష్ట్రాల్లో ధర్నాలు చేయాలా? అలా చేస్తే మళ్ళీ కొంతమంది చచ్చిపోవాలా? చచ్చిన తర్వాత ఆ కుటుంబాల ఏడుపులు చూసి మీ కడుపు చల్లబడి, కళ్ళు చల్లబడి నవ్వుకుంటూ కూర్చుంటారు ఫామ్ హౌస్లలో, ఏసీ రూమ్లలో కూర్చొని. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందనే దాని మీద తిరుగుబాటు చేయాలి. మీరు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయడానికి గల, అసలు ఈ వ్యాఖ్యల వెనకాల అర్థమే ఉంది చెప్పండి? తేలికుట్టిన దొంగల ప్రజలు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే మీ మాటలేని ఇప్పుడు అందరూ ఆవేశం తెచ్చుకొని రోడ్ల మీదకి వచ్చేసి రాస్తారోకోలు, ధర్నాలు అన్ని చేసేసి ప్రభుత్వం ఆస్తులన్నీ ధ్వంసం చేసి, ఎక్కడ లాఠీ చార్జీ, ఎక్కడ కాల్పులు జరిగితే, ఎంతమంది గాయపడి, ఎంతమంది చనిపోతే అప్పుడు దాన్ని మళ్ళీ మీరు మీ స్వలాభం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారా? ఇంకా ఎంతకాలం ప్రజల్ని ఇలా మభ్యపెట్టి మీరు ప్రజలని నిందిస్తున్నారు? ఇంకా ఎంతకాలం ప్రజల్ని ఇట్లా మభ్య పెడతారు? చాలు, ఇక చాలు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకా నమ్మరు కూడా. మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. ప్రజలని మీరు అవమానించినంత కాలం మీ పరిస్థితి ఇదే కాదు. మీరు ఇంకెప్పటికీ అధికారంలో రాలేరు. మీరు ప్రజల్ని కనుక ఏ రోజైతే విస్మరించి ఇంకా మీరు ప్రజల్ని మీరు తప్పు పడుతున్నారు అంటే ఇంకా ప్రజలు మిమ్మల్ని మీరు క్షమించరు. ఇప్పటికైనా ప్రజల కోసం పోరాడండి, ప్రజల తరపున నిలబడండి. అధికార పార్టీ ఏదైతే ఉందో అది చేస్తున్న తప్పుల్ని క్లియర్ కట్గా ప్రజలకి వివరించండి. అసెంబ్లీలో ప్రజల కోసం పోరాడండి. అప్పుడు ప్రజలు మళ్ళీ మీ వెనక ఉంటారని గత కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మీరు మాత్రం మారట్లేదు. మీ వ్యవహారం, మీ మాటలు మీరు మారట్లేదు. రాజకీయ నాయకుల్ని మీ ప్రత్యర్థుల్ని అన్నారంటే ఒక అర్థం ఉంది. కానీ ప్రజల్ని ఎందుకు అనాల్సి వస్తుంది? ప్రజల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీరు చేస్తున్న పనులన్నీ బాగున్నాయా? ఖచ్చితంగా మీరు ఇలా ఉన్నంతకాలం మీ పార్టీ పరిస్థితి, మీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. అది ఎవ్వరు మార్చలేరు.